వెల్కమ్ టు మార్కెట్ సచివాలయం. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత కన్సోలిడేషన్ ఫేజ్ లో రావడం చూస్తున్నాము. నిఫ్టీ 11 పాయింట్స్ నెగిటివ్ గా 10,650 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 58 పాయింట్స్ నెగిటివ్ సైడ్ తో 35,597 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఒక 11 పాయింట్స్ పాజిటివ్ గా 26,664 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాం. బ్యాంక్స్ ఈ రోజు మార్కెట్స్ కి కొంత సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం. నిన్నంతా కూడా డౌన్ సైడ్ లో ట్రేడ్ అయినప్పటికీ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే బోత్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ పాజిటివ్ మోడ్ లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే అదానీ పోర్ట్స్ 4.20%, జీ ఎంటర్టైన్మెంట్స్ 2.64%, సన్ ఫార్మా 2.5%, భారతీ ఇన్ఫర్టెల్ 2.37% అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నియర్లీ ఒక 2% వరకు పాజిటివ్ వేస్ లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 5.5%, ఐషియా మోటార్స్ 2.66%, ఎస్ బ్యాంక్ 1.95%, ఇన్ఫోసిస్ 1.5% అండ్ రిలయన్స్ 1.15% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్ గా సెక్టర్స్ వైజ్ లో అప్ మూవ్ కంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్ లో ఎక్కువగా మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో స్టిల్ అదే ట్రెండ్ కొనసాగడం మనం చూస్తున్నాము. కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. కంపేర్ టు అడ్వాన్సెస్ స్టిల్ ఇంకా డిక్లైన్సెస్ మెజారిటీగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ప్రజెంట్ డిక్లైన్సెస్ 894 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా అడ్వాన్సెస్ 750 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత మారుతి చూసుకున్నట్టయితే ఒక 2 డేస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ కొంత మార్నింగ్ కొంత ఫ్లాట్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 2 to 2.5% వరకు అప్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే సీజీ కన్స్యూమర్ 4.75%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 3.5%, అజంతా ఫార్మా అండ్ ముతూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఒక 2.5% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా గ్రో ఫైనాన్స్ ఒక 2% వరకు డిప్ అనేది రావడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ చూస్తే ఇండియా బుల్స్ వెంచర్స్ 8.38%, హెచ్ఈజీ 6.5% అండ్ జుబిలెంట్ ఇండస్ట్రీస్ 5.5%, కేఆర్బిఎల్ 5% అండ్ ఎస్కాట్స్ ఒక 5% వరకు డౌన్ సైడ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్టయితే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత వీక్గా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. అండ్ ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. దాంతో పాటుగా మన మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో డైలీ స్టార్ట్ చేసినప్పటికీ కొంత ఒక ఫ్యూ పాయింట్స్ అప్ వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూసాము. అక్కడ కొంతవరకు హైస్ నుండి కూడా ఈరోజు ఓపెన్ అయిన హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ మార్కెట్స్ వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. 10,650ని కూడా బ్రేక్ చేయడం నిఫ్టీ మనం గమనించాం. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత అగైన్ ఫ్యూ పాయింట్స్ రికవరీతో కీ లెవెల్ అయిన 10,650 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మార్కెట్స్ కొంతవరకు కన్సాలిడేషన్ ఫేజ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేశారు మార్కెట్స్లో? ఒకటండి, అంటే ఈరోజు ట్రెండ్ కొంచెం లాస్ట్ 2 డేస్గా చూస్తే మనకి బాగా విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది అటు మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉంది, అటు స్మాల్ క్యాప్లో తర్వాత ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి బ్రేక్ డౌన్ చూసాము. అయితే ఈరోజు కొంచెం దానికి భిన్నంగా కొంచెం కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది మనకి కనపడింది. దానికి తోడు ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొన్ని ఈరోజు మనకి బయింగ్ అనేది ఇంట్రెస్ట్ అనేది కనపడుతుంది. ప్రధానంగా ఈరోజు కానీ చూస్తే మార్కెట్స్లో అంటే డే అంతా కూడా చాలా వరకు ఫ్లాట్గా కొంచెం మైనస్లో ఒక 15 పాయింట్స్ 20 పాయింట్స్ ఆ రేంజ్లో మనకి కొనసాగుతూ రావడం చూసాము. ఈరోజు ఎక్కువగా నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్గా ఉంది. తర్వాత జీ ఒకటి ఈరోజు మళ్ళీ 2.5% దాకా గెయిన్లో ఉంది. సన్ ఫార్మా కూడా మనకి గెయిన్లో ఉంది. తర్వాత లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే మారుతిలో డౌన్ ట్రెండ్ ఉంది. దానికి ఈరోజు కొంచెం బ్రేక్ పడి ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ మారుతిలో ఈరోజు ఉంది. ఇది మనకి గెయిన్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్లో ఉన్నాయి. ఇంకా వీక్గా ఉన్న స్టాక్స్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఒక 5%
పైన నష్టపోయింది. ఐషర్ మోటార్స్ ఒక 2.5% దాకా ఈరోజు నష్టాల్లో ఉంది. తర్వాత ఈవెన్ ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఆ రెండు కూడా ఈరోజు వీక్నెస్ అనేది ఈ రెండు కౌంటర్లో మనకు కనపడుతుంది. ఇప్పుడే మనకి రిలయన్స్ ఒకటి డే లోస్కి దగ్గర మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. అంటే ఈరోజు ట్రెండ్లో ప్రధానంగా మనకి బాగా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. అట్ ది సేమ్ టైం బాగా వీక్ ఉన్న కౌంటర్స్లో కొంత షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా నేను అనుకోవడము స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. మళ్ళీ సెల్లింగ్ మార్కెట్లో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగొచ్చు అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. రాజమండ్రి నుండి శ్రీనివాస్. హలో హలో శ్రీనివాస్, చెప్పండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వాయిస్ క్లియర్గా లేదండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 పుట్టండి. ఓకే, ₹35 తీసుకుని డోల్ చేయమంటారు, ఎగ్జిట్ చేయమంటారు, లాస్ట్ లో ఉంది. ఓకే, రెడీ. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి మీరు. ఓవరాల్గా మనకి పిఎస్యు బ్యాంక్స్ చాలా వరకు వీక్గా ఉన్నాయి. అయితే కొంచెం ఈరోజు ఏంటంటే మనకి కొంత లోస్ నుంచి కూడా రికవరీ అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం వీక్గానే ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే మనకి ఎగ్జాక్ట్గా పుట్ల విషయంలో ఎట్లుంటుందంటే మనకి ఇన్ టైంలో మనకి అనుకున్న టైంలో అవి బాగా కరెక్ట్ అయితేనే మనకి డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయండి. అయితే ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్లో ఉన్నట్టు మనం అనుకోవాలి. కొంచెం పిఎస్యు స్టాక్స్, పిఎస్యు బ్యాంక్స్ కొంచెం ఈరోజు లో నుంచి రికవర్ అయినాయి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో హలో హలో, యా చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడిగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలి? శేషు గారికి మేడం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్యూచర్ బయింగ్ లో ఉన్నాం మేడం. 817 దగ్గర. ఎంత? 817 దగ్గర బయింగ్ లో ఉన్నాం సార్. ఫ్యూచర్ ఓకే, లాస్ట్ బుక్ చేయాల్సిందనా ఈ 2 days ఏమన్నా చేస్తే వెయిట్ చేస్తే ఏమన్నా రికవరీ వచ్చేదానికి ఛాన్స్ ఉందా సార్? చూడండి, మీరు ఫస్ట్ థింగ్ దాన్ని బయింగ్ వెళ్ళడం అనేది మన ప్రోగ్రామ్ చూస్తుంటే నేను ప్రతిరోజు కూడా దాని గురించి చెప్తూనే ఉన్నాను అండి. మరి ముఖ్యంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసింది ఏం లేదండి, చేసేది ఏం లేదు. ఇక హోప్ ర్యాలీ కోసం మీరు వెయిట్ చేయడమే. ఏమాత్రం కొంచెం పెరిగితే అంటే కంటిన్యూగా ఒక 5-6 ట్రేడింగ్ సెషన్లో బాగా పడింది కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. తర్వాత 31st మనకి రిజల్ట్ ఉన్నాయండి. అంటే మంత్ ఎండింగ్ అంటే IF&O క్లోజింగ్ అయిపోయిన పక్క రోజు రిజల్ట్ ఉన్నాయి. ఈ లోపల ఒక ర్యాలీ వస్తుందండి. ఆ ర్యాలీలో ఎగ్జిట్ కండి. ఎప్పుడు కూడా ఇంత వీక్ ఉన్న స్టాక్స్ని ఆ విధంగా అంతసేపు అంత టైం వరకు అంటే మీరు ₹200 దాకా మీరు చూశారు. అంత వెయిట్ చేయకూడదండి. మీరు స్టాప్ లాసెస్ 800 అక్కడ స్టాప్ లాస్ పెట్టి మీరు ఎగ్జిట్ కావాల్సింది. అందుకే మనం స్టాప్ లాస్ అంటాము. ఎందుకంటే డౌన్ సైడ్ వస్తే ఎంతవరకు కిందకి వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కిరణ్. హలో నమస్తే మేడం. నమస్తే ఈ కిరణ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్యూచర్ లో 3 లాట్స్ బయింగ్ ఉన్నాయి మేడం. ఈ మంత్ సిరీస్ కి రేట్ వచ్చేసి 206.50 మేడం. ఓకే, చూడండి మీరు ఈరోజు రేపట్లో మళ్ళీ ఎస్ బ్యాంకు ఈరోజు బాగా వీక్ ఉందండి. ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర నుంచి కొంచెం రికవరీ వచ్చింది. ఈ రికవరీ వచ్చినప్పుడు స్లోగా మీరు 3 లాట్స్ అంటున్నారు కాబట్టి 208 అక్కడ మీరు సెల్లింగ్ ఆర్డర్ పెట్టుకోండి. బెటర్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో లాంగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదండి. చాలా వరకు మ్యాక్సిమం ఎగ్జిట్ అవుతూ ఉండాలి. లాంగ్ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవుతూ ఉండాలి. ఓవరాల్గా ఈ ట్రెండ్ రేపు ఎల్లుండి పెరగడానికి అవకాశం ఉందండి. బట్ మార్కెట్స్ మనకి సపోర్ట్ చేయాలి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 202 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అంటే పెరుగుతూ ఉంటే మీ స్టాప్ లాసెస్ని కూడా పెంచుకుంటూ పోమని చెప్తాను. తర్వాత ఇంతకుముందు ఒక కాలరు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అడిగారంటే 90 పుట్ అన్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 6% పెరిగిందండి. ఇంతకుముందు మనకి గ్రాఫ్ రాక మనకి దాని గురించి ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ చేయలేకపోయాము. 6% పెరిగింది. ఇంకా మీరు మీ డబ్బులు మీకు కాదనుకొని వదిలేసేయండి. స్టాక్ అయితే 90 బిలో ఈ సిరీస్ వస్తుంది అయితే అనుకోను. ప్యానిక్ సెల్లింగ్ వస్తే తప్ప మనకి ఈ స్టాక్లో అటువంటి 90 బిలో వచ్చే అవకాశాలు తక్కువ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బాలకృష్ణ. హలో
సార్ నమస్తే మేడం, నా పేరు బాలకృష్ణ, కర్నూలు నుంచి అండి. నమస్తే అండి, చెప్పండి. నేను తిరుమల కెమికల్ కొన్నానండి, 191లో కొన్నానండి. 191లో తిరుమల కెమికల్స్ తీసుకున్నారు. 191 ఓకే. అవునండి. షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా? 3,000 రూపాయలు. షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి. డిఫరెంట్ టెక్నాలజీ ఉంది, తిరుమల కెమికల్ రెండు తీసుకోవాలండి. ఇంకోటి ఏంది సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? వాయిస్ క్లియర్ గా లేదు. డిజిటల్ టెక్నాలజీ అండి. డిజిటల్ టెక్నాలజీ. ఓకే, ఏ లెవెల్లో తీసుకున్నారు ఈ స్టాక్? 27 అండి. 27. ఓకే. 2700లో 68 షేర్స్ తీసుకున్నానండి. 60 షేర్స్ తీసుకున్నానండి. ఓకే. చూడండి, ఫస్ట్ తిరుమల కెమికల్స్ మీరు అన్నట్టుగా ఈ స్టాక్ బాగా కరెక్ట్ అవుతూ వచ్చిందండి. ఇప్పుడు 70 రూపీస్లో ఉంది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదండి. ఫండమెంటల్స్ పరంగా ఓకే, వాళ్ళకి ఏంటంటే టాప్ లైన్ బాగానే ఉంది కానీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ కావట్లేదు. అయితే ఇప్పుడున్న మార్కెట్స్లో మనం చూస్తున్నామండి, చాలా ఓవరాల్ మార్కెట్స్ చాలా వీక్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మిడ్ క్యాప్లో ఎటువంటి బయింగ్ అనేది కనపట్టలేదు. దాని కారణంగా ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత డిక్సన్ టెక్నాలజీ ఎంతలో కొన్నారండి? 2700. చూడండి, డిక్సన్ టెక్నాలజీస్ కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. ప్రస్తుతానికి ఇది కూడా వీక్గానే ఉంది. ఇప్పుడు 2200 బిలో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నేను కూడా దీన్ని కూడా ఇది 2700 ఒక నెక్స్ట్ ఒక 3 to 4 మంత్స్లో ఒకవేళ లక్కీగా మీకు ఆ లెవెల్ వస్తే మీరు ఎగ్జిట్ కానండి. నేను కూడా ఇది రాను రోజుల్లో 1800 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. చాలా వీక్గా ఉందండి స్టాక్ అయితే. ఓకే శశి గారు, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు ఇందాక అన్నట్టు పిఎస్యూ బ్యాంక్స్లో కొంత లోస్ నుండి మంచి రికవరీ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం పిఎస్యూ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. లైక్ కెనరా బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పిఎన్బి, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 1% నుండి 7 to 8% మధ్య అప్ సైడ్లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా బ్యాంక్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇదైతే ర్యాలీ చూస్తున్నామో ఈరోజు కొంతవరకు కంపేర్ టు ఎస్టర్డేస్ డౌన్ ట్రెండ్, ఈరోజు బ్యాంక్స్ కొంత బెటర్గా ఉన్నాయని కూడా అనుకోవచ్చు. కొంత ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది బ్యాంక్స్లో కంటిన్యూ అవ్వచ్చు అంటారా? పెద్దగా ఏమీ కంటిన్యూ ఓవరాల్ ట్రెండ్ పెద్దగా ఏమీ మన మార్పులు ఉండవండి నేను అనుకోవడము. కొంచెం ఈరోజు పిఎస్యూ స్టాక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా కరెక్ట్ అవుతూ వచ్చాయి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ షార్ట్స్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు షార్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అంటే బై చేయాల్సి ఉంటుంది. దాని కారణంగా ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఈరోజు పెరుగుతున్న స్టాక్స్లో ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ సిరీస్లో బాగా వీక్ ఉన్న సెక్టర్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ పిఎస్యూ బ్యాంక్స్ కానివ్వండి, తర్వాత మెటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి ఈరోజు. ఇవే అంటే ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది వీటిలో ఏర్పడింది. అంతేగాని సస్టైన్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. ప్లస్ ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉన్నాయన్నమాట. ప్లస్ బడ్జెట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి కొంచెం షార్ట్స్ ఇందులో కవర్ అవుతున్నాయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుభాషిని. హలో హలో సుభాషిని గారు, అడగండి. నమస్కారం అండి. నమస్తే. వేదాంత ఎల్ఓటి రిజల్ట్స్ ఉన్నాయి కదండి 31st, ఈ రేట్లో తీసుకోవచ్చండి శశి గారు? అలానే డిహెచ్ఎఫ్ఎల్ ఇంట్రాడేకి బై చేశామండి 175కి. ఓకే. ఇంట్రాడేలో పొజిషన్గా వేదాంత ఈ రేట్లో తీసుకోవచ్చా, ఎల్ఓటి 31st రిజల్ట్స్ కోసమని శశి గారు కొంచెం చెప్పండి. డిహెచ్ఎఫ్ఎల్ అయితే మీరు మీ రేట్ వస్తే మీరు తీసేసేయండి, బెటర్ అండి. దాని గురించి చెప్పలేము. వేదాంత ప్రస్తుతానికి మీకు హైకి వస్తుంది. ఓవరాల్ ట్రెండ్ వేదాంత వీకే ఉందండి. రిజల్ట్ కోసం మీరు ముందు తీసుకొని మార్కెట్స్ బాగాలేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ మనకి సపోర్ట్ చేయాలండి. మార్కెట్స్ సపోర్ట్ చేయకపోతే ఈవెన్ రిజల్ట్ ఉన్నా కూడా స్టాక్లో కరెక్షన్ ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోగలిగితే మీరు తీసుకోండి. నేనైతే పర్సనల్గా అయితే రికమెండ్ చేయనండి. మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ కరెక్ట్ కావచ్చు. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. ఇటువంటి రిస్కీ బెట్స్ ఇప్పుడు మార్కెట్ మనకి సపోర్ట్ చేయటం లేదు, అందుకని అంటే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్లో మూవ్ అవ్వడం మనం చూసాం లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్. ముఖ్యంగా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హెవీగా కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. ముఖ్యంగా మారుతి కనుక చూసుకుంటే లాస్ట్ వీక్ మీరు అన్నట్టుగా లాస్ట్ 1 వీక్ చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్లోనే మూవ్ అయింది. అండ్ నిన్న కనుక అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 2 డేస్లో హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో అలాంటి స్టాక్స్, M&M లాంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయ్యాయి. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ మూవ్స్, కొంత బయింగ్ అనేది ఆటో స్టాక్స్లో కూడా మనం చూస్తున్నాము. సో ఇదైతే కొంత పాజిటివ్ మూవ్స్ అనేది చూస్తున్నామో ఇది కంటిన్యూ అవ్వచ్చు అంటారా? కొంత డౌన్ ట్రెండ్కి ఒక చిన్న బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా?
చూడండి జస్ట్ ఇంతకుముందు అన్నట్టుగా బాగా పడిన స్టాక్స్లో ఈరోజు కొంచెం మనకి బయింగ్ వస్తుందండి. అయితే మారుతి విషయానికి వస్తే ఇది నేను అనుకోవడము మళ్ళీ ఇది కొంచెం ఈరోజు వచ్చిన ర్యాలీ 6660 ఆ లెవెల్లో ఆగొచ్చు. కాబట్టి అక్కడికి వస్తే మళ్ళీ ఎవరైనా సెల్ చేయొచ్చు ఈరోజు, అంటే జస్ట్ నెక్స్ట్ 3 డేస్కి. ఓవరాల్గా అంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇది 6200 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. క్లోజర్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కోసం అయితే 68 అనమాట, 68 ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. అంతకుమించి పెద్దగా షార్ట్ టర్మ్ అయితే పెద్దగా పెరగకపోవచ్చు. ఓకే అండి, అదాని పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ కూడా ఈ స్టాక్ హెవీగా కరెక్ట్ అవ్వడం మనం చూసాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ డేస్ లోస్ వద్ద నుండి కూడా ఈ స్టాక్ ఒక చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. అరౌండ్ ప్రస్తుతం చూసుకుంటే నిఫ్టీ టాప్ గెయినర్స్లో టాప్ గెయినర్గా కూడా అదాని పోర్ట్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఇంకా ఈ లెవెల్ నుంచి ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు? రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది పెద్దగా పెరుగుతుందైతే నేను అనుకోనండి. ఇది సెల్లింగ్ ఇప్పుడు డే హైస్లో ప్రస్తుతానికి ఉంది. మ్యాక్సిమం ఇంకా మా అయితే 4-5 రూపాయలు 350 ప్లస్ 352 ఆ లెవెల్కి వస్తే దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమంటాను. 360 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఓవరాల్గా సెల్ అండ్ ర్యాలీస్ అండి. ఇది మళ్ళీ ఇది 320 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? కొంతవరకు లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక కంటిన్యూస్ కరెక్షన్ టు వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం ఎలాంటి యాక్షన్ ట్రేడింగ్ కొనసాగుతుంది? మీ వ్యూ ఏంటంటారు? కొంచెం ఎంతో కొంత ఈరోజు లార్జ్ క్యాప్ స్టాక్స్ పర్లేదండి. కొంచెం అటు F&O స్పేస్లో కూడా మనకి కొన్ని స్టాక్స్ కొంచెం లో నుంచి రికవరీ అనేది ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చిన కరెక్షన్కి కొంచెం అడ్డు అనేది ఈరోజు కొంచెం ఆగాయి అనమాట. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం చూసుకుంటే మాత్రం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓవరాల్ ట్రెండ్ చాలా వరకు వీక్ ఉందని చెప్పొచ్చు. రేపు ఎల్లుండికి మాత్రం సెల్ అండ్ ర్యాలీస్, ఏదైనా స్టాకు వీక్ ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ర్యాలీ వస్తే సెల్ చేయమని చెప్తాను. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా వెంకట్ మెయిల్ చేశారు, బజాజ్ ఫైనాన్స్ కరెంట్ లెవెల్లో ఇంట్రాడేకి షార్ట్ సెల్ చేయొచ్చుంటారా అని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ ఇంట్రాడేకి ఈరోజు వదిలేసేయండి అండి. రేపు కావాలంటే మీరు సెల్ చేసుకోండి. ఈ రోజుకి మాత్రం వద్దు అని చెప్తాను. రేపు మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ ఇందులో రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. జయ మెయిల్ చేశారు, కంట్రోల్ ప్రింట్ అండ్ ఎన్సీసీ ప్రజెంట్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ వ్యూతో తీసుకోవచ్చుంటారా? లాంగ్ టర్మ్కి ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. చూడండి, ఎన్సీసీకి ఎంట్రీ లెవెల్ అనేది ఒకటి ఇప్పుడున్న మార్కెట్లో మీరు నెక్స్ట్ ఒక 3 నెలల్లో మీరు ప్లాన్ చేసుకోండి అండి. ఎలక్షన్స్ వరకు మీరు వెయిట్ చేయండి. ఎలక్షన్స్ తర్వాత అంటే ఎలక్షన్స్కి ముందు మనకి మార్కెట్స్లో కరెక్షన్ రావచ్చు. అప్పటి వరకు మనకి ఒపీనియన్ పోల్స్ లాంటివి వచ్చి ఒక అంటే ఎవరు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఎక్కువ మార్కెట్స్ మూవ్ ఉంటాయండి. అటువంటిప్పుడు మనకి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఒకవేళ స్టేబుల్ గవర్నమెంట్ రాదు అన్నట్టు న్యూస్ కానీ వస్తే అటువంటి టైంలో మీరు ఎన్సీసీని పిక్ చేసుకోండి. లెవెల్స్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఓవరాల్గా ఇది 70 to 74 ఆ లెవెల్ సపోర్ట్స్ షార్ట్ టర్మ్కి ఉన్నాయి. మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత పడితే ఇది ఇంకా పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. గీతా మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ 50 షేర్స్ని 650లో అండ్ దీపక్ నైట్రేట్ 200 షేర్స్ని 245లో హోల్డ్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్ హోల్డ్ చేయమంటారా, యాడ్ చేయమంటారా? అండ్ దీపక్ నైట్రేట్ హోల్డ్ చేయమంటారా అని అడుగుతాను. ఇన్ఫోసిస్ ఎంతలో? ఇన్ఫోసిస్ 650, దీపక్ నైట్రేట్ 245. చూడండి, ఒకసారి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇన్ఫోసిస్లో. మళ్ళీ మీకు రాను రోజుల్లో మళ్ళీ కొంచెం వీక్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. దీపక్ నైట్రేట్ ఎంతలో కొన్నారు? 245. ప్రస్తుతానికి దీపక్ నైట్రేట్ చాలా వీక్ ఉందండి. ఇది మీ 245 లెవెల్స్కి వస్తే షార్ట్లీ ఇది మీరు ఎగ్జిట్ కాండి. ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. నేను కూడా ఇది 180 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అశోక్ మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ 27,600 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? చూడండి, ఇప్పుడు ఇది కాల్ ఆప్షన్స్కి అంత సమంజసమైన టైం కాదండి. ఇది ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం పిఎస్యు బ్యాంక్స్లో మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ అనేది కనపడుతుంది. బట్ సస్టైన్ కాదండి. ఎంత 26,600. ఓకే, ఇన్ ద మనీ. ఓకే అండి, మీరు ప్రస్తుతానికైతే మీరు ఎగ్జిట్ కానండి. పెద్ద పెరిగే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీ అయితే నాకైతే కనపట్టలేదండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సొరల్ ఇన్ఫ్రా అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6 months మీతో బయింగ్కి వెళ్ళొచ్చాను అని అడుగుతున్నారు. ఒకటి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉండేది. అది కూడా
ఈ మధ్య వీక్ అయిందండి. ప్రస్తుతానికి బాలకృష్ణ ఇండస్ట్రీస్ని మీరు అవాయిడ్ చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ 6 మంత్స్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్కి వద్దని చెప్తాను. ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దగ్గరగా 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే చేయండి. అది కూడా ఇప్పుడు కాదండి, ఇది 52 వీక్లోకి రోజుకి వస్తూ ఉన్న స్టాక్. ఇది నెక్స్ట్ 660 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అంటే బిలో 700 కూడా రావచ్చు అండి. మీరు అప్పుడు ప్లాన్ చేసుకోండి, ఇప్పుడే వద్దని చెప్తాను. శ్రీను మెయిల్ చేశారు. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ 1150లో 20 షేర్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. ఇది హోల్డ్ ఇంకా యాడ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 1150లో తీసుకున్నారు శశి. 1120 150. చూడండి, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మీరు లాంగ్ టర్మ్ అయినా సరే నేను అనుకోవడం ఇది మీరు ఎగ్జిట్ కాండి. ఈ స్టాకు ఓవరాల్గా ఆటో యాన్సిలరీలో ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి. బట్ ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ రీసెంట్గా చూసుకుంటే మనకి ఈ ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టార్ పరంగా వీక్ ఉంది, దానికి అనుగుణంగా ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా వీక్ కావచ్చు. కాబట్టి మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ 3 నెలల్లో మీ రేట్ వస్తే ఎగ్జిట్ కాండి. అంటే నెక్స్ట్ ఒకవేళ మార్కెట్స్ ఏమాత్రం ర్యాలీ వచ్చి కొంచెం ఇది పార్టిసిపేట్ చేస్తే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కండి. మీ ఇప్పుడున్న లెవెల్స్ కన్నా మీకు ఇంకా లోయర్ లెవెల్స్లో ఇది దొరకవచ్చు అండి ప్రైస్ పరంగా. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. శ్రీనివాస్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 700 షేర్స్ని 335లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ ఇంకేమైనా వెళ్ళమంటారా? హోల్డ్ చేయండి అండి. కరెక్షన్స్లో డెఫినెట్గా యావరేజ్ చేయమని చెప్తాను. కరెక్షన్స్ రావచ్చు, మంచి కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా మీరు దీంట్లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఉమా మహేష్ మెయిల్ చేశారు. తిరుమల కెమికల్స్ అండ్ బన్సాల్ ఇంజనీరింగ్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? బన్సాల్ ఇంజనీరింగ్ మీరు ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు తీసుకోవచ్చండి బన్సాల్ ఇంజనీరింగ్. బట్ మీకు ప్రైస్ పరంగా ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అయిపోయిన స్టాక్ బన్సాల్ ఇంజనీరింగ్ 64కి వచ్చేసింది. ఇంకా కొంచెం కరెక్షన్ రావచ్చండి. ఇది బాగా అసలు దీంట్లో ఏమాత్రం కూడా బయింగ్ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా లేదు. ప్రస్తుతానికైతే మీరు కొనుక్కోవచ్చు, ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. రవికాంత్ మెయిల్ చేశారు. లాంగ్ టర్మ్ ఈతో మదర్సన్ సుమి, M&M అండ్ భారత్ ఫోర్జ్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్ అన్నిట్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి. మీరు అంటే ఈ రోజు అని కాకుండా కొంచెం వెయిట్ చేసి మీరు కొనుక్కోండి. అన్నీ కూడా మీ స్టాక్ సెలెక్షన్ బాగుంది. అయితే ఇప్పుడు ఆటో యాన్సిలరీకి ఇమీడియట్గా నెక్స్ట్ మనకి 3-4 నెలల్లో ఎటువంటి పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉండదండి. ఆటో యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా వీక్గానే ఉంటాయి బై అండ్ లార్జ్. ఒక 1 year 1.5 year ఉద్దేశం ఉంటే కొనుక్కోండి. ఓకే శశి గారు, ఫైనలీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ ట్రెండ్ ప్రస్తుతం ఇంకా మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ బేస్లో మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. సెకండ్ హాఫ్ మార్కెట్స్ దూరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇక్కడ నుండి కూడా ఒక చిన్నపాటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదంటే ఇదే లెవెల్స్లో కొంత సస్టైన్ అవ్వచ్చుంటారా? రికవరీ ఆల్రెడీ వచ్చిందండి. మంచి రికవరీ అనేది మార్కెట్లో వచ్చింది. ఇప్పుడు డే హైస్కి నిఫ్టీ అనేది వచ్చింది. కాబట్టి నిఫ్టీకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది నిఫ్టీలో కనపడింది. దాదాపు చాలా స్టాక్స్ కూడా షార్ట్స్ కవర్ అవుతున్నాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది నెక్స్ట్ రేపు నుండి మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ మెజారిటీ స్టాక్స్లో సెల్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు. వ్యూవర్స్, ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 7 పాయింట్స్ నెగిటివ్గా 10,654 వద్ద ట్రేడ్ అవుతోందిగా, సెన్సెక్స్ 48 పాయింట్స్ నెగిటివ్గా 35,608 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 28 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 26,681 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 noon. Stay tuned.